కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణుల నిరసనపై ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి స్పందించారు. సీజేపీ పేరుతో ధర్నాలు చేస్తుంది విద్యార్థులు కాదన్న ఆయన ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలోని రౌడీ మూకలని మండిపడ్డారు. నిరసనకారుల వెనుక అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ నేతలు చేయిస్తున్నారన్నారు. నిరసనకారుల వెనుక ఉన్న అసలైన దొంగలు త్వరలోనే బయటపడతారు అన్నారు. పార్టీ ఏదైతే చేస్తూ ఉందో ఉద్యమం పార్లమెంటు భవనం వద్ద అది తుస్సుమన్నదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో లేదా ఢిల్లీకి దగ్గరగా ఉన్నటువంటి ఆ పంజాబ్ ప్రాంతం నుంచి కొంతమంది అల్లరి మూకల్ని ఈ అవినీతి సొమ్ముతోటి పట్టుబడి జైలు శిక్ష ఇచ్చినటువంటి కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి, అలాగే ఏ రోజు కనీసం వందే మాతర గీతం కాదు కదా జాతీయ గీతాన్ని కానీ ఆలపించడానికి కూడా సరిగా నోరు రానటువంటి రాహుల్ గాంధీ, తర్వాత ఈ కాక్రోచ్ పార్టీ నేత అయితేనేమి లేదా ఈ సమాజ్వాదీ పార్టీ నేతలైతేనేమి వీళ్ళందరూ తెర వెనుకుండి ఒక అసాంఘిక అల్లరి మోకలను హైర్ చేసుకుని మరి ఏ విధంగా అది హింసాత్మకంగా దాన్ని మలిచారో మీ అందరికీ చూస్తూ ఉన్నారు మీరందరూ. మరి ఇటువంటి సందర్భంలో దేశ ప్రజలందరూ ఒకటి గమనించాలి, ఈ కాక్రోచ్ పార్టీ చేసే ఈ దురాగతం కేవలం మీడియా అటెన్షన్. పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, సో కేవలం మీడియా అటెన్షన్ పొందడానికి మాత్రమే చేస్తున్నటువంటి ఒక పెయిడ్ ఉద్యమం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాక్రోచ్ జనతా పార్టీ భారత్